నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం డ్యూటీ ఛానల్. నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే పంచప్రాణం. చాలామంది చికెన్ లేకుండా జీవించలేరు. చికెన్ ముక్క తినకపోతే రోజు పూర్తి కాదని చాలామంది భావిస్తుంటారు. వారానికి ఒక్కసారనే చికెన్ తినకపోతే చాలామందికి తృప్తి ఉండదు. రుచితో అందరి దృష్టిని ఆకర్షించిన చికెన్ నేడు చాలామందికి ఇష్టమైన వంటకం. అందుకే నేడు చికెన్కు అంత డిమాండ్ ఉంది. ఈ సందర్భంగా చికెన్కు సంబంధించిన ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. కేరళలో విక్రయించే బాయిలర్ కోళ్లలో యాంటీ మైక్రోబయాలజికల్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కేరళతో పాటు దక్షిణ భారతదేశంలో మరో రాష్ట్రమైన తెలంగాణ నుండి సేకరించిన చికెన్ నమూనాలు కూడా బలమైన కేరళ నమూనా జన్యు ప్రొఫైల్ను కలిగి ఉన్నాయి. ఐసీఎంఆర్ నిర్వహించిన పరీక్షలో యాంటీబయాటిక్స్ను నిరోధించే బ్యాక్టీరియా ఉన్నట్లు తెలిసింది. ఇది ప్రమాదకర పరిస్థితిగా పరిగణించబడుతుంది. కోళ్ల పెంపకంలో యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడమే ఇందుకు కారణం. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బాయిలర్ కోళ్లను ఎలాంటి తనిఖీలు చేయకుండానే విక్రయిస్తుండడంతో కేరళలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. యాంటీబయాటిక్స్ వాడకం పెరిగే కొద్దీ బ్యాక్టీరియా కూడా పెరుగుతుందని ఐసీఎంఆర్ తన అధ్యయనంలో స్పష్టం చేసింది. ఈ అధ్యయనాన్ని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డ్రగ్ సేఫ్టీ విభాగం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించింది. వివిధ ప్రాంతాల నుంచి కోడి మూలాలను సేకరించి డిఎన్ఏను వేరు చేసి అధ్యయనం చేశారు. డ్రగ్స్ నుంచి బయటపడిన ప్రమాదకరమైన బ్యాక్టీరియా జాబితాను ఐసీఎంఆర్ సిద్ధం చేసింది. వీటిలో కేరళలో బ్రాయిలర్ కోళ్లలో న్యూమోనియాకు కారణమయ్యే స్టెఫికోలసిస్, న్యూమోనియా, డయేరియా వ్యాధులకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెలికోసిస్ను గుర్తించారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్కు మరియు కడుపు ఇన్ఫెక్షన్ కారణమయ్యే బ్యాక్టీరియా శ్వాసకోశ వ్యాధులు కలిగి ఉంటుంది. చికెన్ ఎంత బాగా వండినా కొన్ని బ్యాక్టీరియా బతుకుతుందని అధ్యయనం తెలిపింది. అయితే కేరళను 3 జోన్లుగా విభజించి అధ్యయనం చేసి బాయిలర్ కోళ్ల నమూనాలను సేకరించారు. ఉత్తర జోన్లో మలప్పురం మరియు కన్మూర్ జిల్లాలో, సెంట్రల్ జోన్లో ఎర్నాకుళం మరియు కొట్టాయం మరియు దక్షిణ జోన్లో తిరువనంతపురం, కొల్లం మరియు అలపుజ జిల్లాలో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాలతో పోస్తే దక్షిణ ప్రాంతంలో ఇటువంటి బ్యాక్టీరియా ఉనికి ఎక్కువగా ఉందని తెలిసింది. కర్ణాటక రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి ఉంటే ఆశ్చర్యపోకర్లేదు.